సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, యువ నాయకుడు ఎన్సీ సంతోష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రి పూజల్లో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, అది దేవుడు గణపతిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని, గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న అందరికీ వినాయక అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం యువ నాయకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నెలకొల్పిన గణపతి దాదాపు 3 దశాబ్దాల క్రితం చిన్న వినాయకుడి స్థానం నుంచి భారీ గణపతి విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు, వెంకటేశ్వర దేవాలయం చైర్మన్ బుక్క రమేష్, పెద్ద ఎత్తున 18వ వార్డు ప్రజలు, భక్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. ఆరు గురించండి ఒకసారి మంగళనీరాజంద్రమాధమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ని కుర్యామి. गणेश महाराज की जय. యావత్ భారతదేశం కూడా ఈ నవరాత్రి ఉత్సవాలలో గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి ప్రతినిత్యం కూడా ఎన్నో పూజలు అందిస్తూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు కుటుంబ సమేతంగా, అలాగే ఇంటిల్లపాది అందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ వినాయకుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది. చిన్నపిల్లలతో స్టార్ట్ అయిన ఈ వినాయకుడు ఈరోజు దాదాపు కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం చేసే విధంగా ఎదగడం నిజంగా ఇక్కడున్న ప్రజలందరి సహకారంతో ఈ వినాయకుడు అందరి ఆశీస్సులను ఇస్తూ మా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ ప్రజలకు, అలాగే ప్రతి వార్డులో కూడా 10-15 గణేశులు ప్రతిష్ఠింప చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 33 కోట్ల దేవతల్లో అగ్రగణ్యుడు, ఆది పూజను అందుకునేటువంటి విఘ్నేశ్వర స్వామి మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆ ఆదిదేవుడు తప్పకుండా మన కష్టాలన్నీ తొలగిస్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కలయుగ వెంకటేశ్వరుడు పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణంలో గణపతిని మనము నిలుపుకొని 9 రాత్రులు కూడా 9 రోజులు కూడా ఉదయం సాయంకాలం పూజలు జరుపుకొని అన్నదాన కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాలన్నింటినీ కూడా మా మున్సిపల్ ఆధ్వర్యంలో మా కమిషనర్ గారు, వారి సిబ్బంది కూడా ఇప్పుడే ఈ వినాయకుని పూజించడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని భారత్ నగర్లో అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు మేము ఈ పూజల్లో పాల్గొని పూజల్లో కూర్చొని ఆ దేవదేవునికి పూజాది కార్యక్రమం చేయడం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకానికి ఈ వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే లైన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా పాల్గొని మా మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమంలో మీరంతా పాల్గొని ఆ దేవదేవుని కొలిచి నిమజ్జనం వరకు కూడా భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. గణేష్ మహారాజ్ की जय.
ఈ నవరాత్రి ఉత్సవాలలో యావత్ భారతదేశం కూడా వాడవాడల అనేక వినాయక మండపాలు జరిపి అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని సంఘాలను ఏది కూడా తేడా లేకుండా అందరం కలిసి జరుపుకునే ఒక మంచి పండగ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కూడా స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇక్కడ నెలకొల్పినటువంటి వినాయకుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఒక చిన్న పిల్లలతో స్టార్ట్ అయిన ఈ వినాయకుడు ఈరోజు ఈ 9 రోజులు కూడా దాదాపు 1000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ జరుపుతుందంటే నిజంగా ఇక్కడ కాలనీలోని పబ్లిక్కి అలాగే భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ వినాయక మండపం అంటే అందరం ఒకటై మంచి కార్యక్రమాలు జరుపుకొని ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దవారికి కూడా అందరికీ కూడా కలిసిమెలిసి ఇక్కడ ఉంటాము. నిజంగా ఈ సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని కృప అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు పాల్గొన్న భక్తులకు అలాగే మా మున్సిపల్ సభ్యులకు పాలక వర్గానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై బోలో విఘ్నేశ్వర భగవానికి జై.